చేసిన వాట్సాప్ చాట్లు లేకపోతే వాట్సాప్ వీడియోలు మాత్రమే నిర్ధారిస్తాయనుకుంటే మద్యం కేసుల నుంచి ఒక్కరు కూడా తప్పించుకోలేరు. ఇప్పటికే ఆ వీడియోలో సాక్ష్యాలు గూగుల్ టేక్అవుట్లు కూడా ఉన్నాయి. ఒక కేసు పోతే ఇంకో కేసు, ఇంకో కేసు పోతే ఇంకో కేసు. గూగుల్ టేక్అవుట్ కానీ ప్రామాణికంగా తీసుకుంటే ఒక్కరు కూడా కేసుల నుంచి తప్పించుకోలేరు. ఖచ్చితంగా అందరికి శిక్షలు పడతాయి. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే ఇప్పుడే మనకి ఇంకొక ఇది కూడా వచ్చింది. పులివెందుల దీంట్లో భాగంగా అక్కడ సాక్షితో పాటు మరొక 2 టీవీ ఛానళ్ళకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నల్లగొండవారిపల్లి ఘటన పైన కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఇచ్చిన వివరణను వక్రీకరించి ప్రసారం చేశారని జిల్లా పోలీస్ శాఖ తెలిపింది. సంబంధిత వీడియోను చిన్న చిన్న భాగాలుగా విడదీసి స్వప్రయోజనాలు ఒక పార్టీకి వత్తాసు పలికేలాగా వ్యాఖ్యానం చేస్తూ వార్తలుగా ప్రసారం చేయడానికి ఖండించింది. అలాంటి వీడియో ప్రసారం చేసిన సాక్షి టీవీతో పాటు మరో 2 టీవీ ఛానళ్లకు పోలీస్ శాఖ నోటీసులు జారీ చేసింది. సంబంధిత పూర్తి వీడియో పోలీస్ శాఖ వద్ద ఉంది అని పోలీసులు తెలిపారు. అవాస్తవాలను వార్తల రూపంలో ప్రసారం చేయడం ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యేలా చేస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఉంటాయి మరి. ఏకంగా డిఐజీ గారి స్టేట్మెంట్నే టైలర్ చేసేసి ఇచ్చేస్తారు. సో నోటీసులు ఇచ్చారు. అలాగే అక్కడేమో బెయిల్ మీద ఉన్న వాళ్ళేమో బెదిరింపులకి దిగుతూ ఉన్నారు. అదొకటి. సరే, ఎనీవే రేపు మరి ఇది యాదృచ్ఛికము అనుకోవాలేమో. రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి పుట్టినరోజు, రేపు జయంతి. రేపు ఇదే టైంలో ఎన్నికలు రావడం, పులివెందుల జడ్పీటీసీకి ఎన్నికలు రావడం అనేది యాదృచ్ఛికమే. మరి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రేపు జయంతి సందర్భంగా సునీతారెడ్డి గారు అక్కడ చేసే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ఇది ఒక రకంగా కొంచెం యాదృచ్ఛికమే అయినా మరి ప్రజలకి ఎలా ఉంటుందో చూడాలి. ఇది చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు.